నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శత్రువుల బాధని భరించలేకపోతున్నామండి అని చెప్తూ ఉంటారు. జనరల్‌గా వింటూ ఉంటాం. శత్రువుల బాధని మరి వాటి నుంచి బయటపడాలి. అసలు శత్రువులు మమ్మల్ని కొంతమంది ఏంటంటే హర్ట్ చేసే విధానాన్ని కూడా అది కూడా వచ్చేస్తుంది. అట్లాంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. లేకపోతే మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. చాలా కష్టం గదా! ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. కొంతమంది ఏదో గొడవలతోటే సరిపోతుంది. సో, ఇట్లా శత్రువులు అసలు ఎందువలన జన్మ చాట్‌లో గూడా యాస్ ఎ అస్ట్రాలజర్ చెప్పండి. చాట్‌లో గూడా ఏ హౌస్ దీన్ని ఏ హౌస్‌ని బట్టి చూస్తూ ఉంటారు? అసలు ఈ శత్రువుల నుంచి మనం బయటపడాలి. వాళ్ళ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే ఏం జేయాలి? ఓం నమః శివాయ. మంచి ప్రశ్న అడిగారండి. శత్రువులు. శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి? యెస్. శత్రువు అంటే మన జన్మ జాతకంలో అంటే జన్మ చార్ట్‌లో 6వ ఇల్లు. సిక్స్త్ హౌస్. సిక్స్త్ హౌస్. యాహ్! ఇప్పుడు శత్రువుని ఎదుర్కోవాలంటే సౌమ్యంగా ఉంటే సరిపోదు. కాబట్టి మీకు సౌమ్య గ్రహాలు ఉన్నాయనుకోండి 6వ ఇంట్లో మీకు కొంచెం ధైర్యం తక్కువ ఉంటది. అదే మీకు పాప గ్రహాలు ఉన్నాయి. రాహు, శని కొంచెం ధైర్యం ఉంటది లోపల. అవునా? పాపగ్రహాలుంటే మంచిది సిక్స్త్ హౌస్‌లో. సిక్స్త్ హౌస్. సో, శని, ఆహ్, రాహు ఇంకా శని, రాహు, కేతు, శుక్రుడు వీళ్ళందరూ పాపగ్రహం. పాపగ్రహాలు కాబట్టి వీళ్ళందరూ ఉంటే శత్రువుకి మన వల్ల ఆటంకం. అదే రివర్స్ జరిగిందనుకోండి గురువు. గురువు, హ్మ్. సూర్యుడు సూర్యుడు కూడా పాపగ్రహం కింద ఓకే. కన్సిడర్ మిడిల్ చేస్తారు. సూర్యుడు మిడిల్. హ్మ్. ఓకే. గురువు, హ్మ్. బుధుడు, హ్మ్. సౌమ్య గ్రహాలు ఇవి పడ్డాయనుకోండి మనకు ఆటంకం వచ్చే పరిస్థితులు. పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరైనా మన ఓహ్! మీద దాడి చేస్తే మనం కొద్దిగా ఆలోచించాల్సొస్తది. హ్మ్. బెదిరిపోతుంటాం. మనమే పిరికిగా ఉంటాం. మనమే పిరికిగా ఉంటాం. అదే కొంతమందికి 2 పాపగ్రహాలు ఉంటే వాళ్ళింకా నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఉంటారు. దాదాలా? దా ఇంక మీరు అర్థం చేసుకోండి. ధైర్యం ఎక్కువుంటే యాహ్! ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాం ఇంక గాడ్ ఫాదర్. సింపుల్‌గా. సర్కార్. అంతే కదా! మీరే ఆలోచించండి 3, 4 పాపగ్రహాలు ఉన్నాయి. యాహ్! ఇంక భయపడతాడా మనిషి? హ్మ్. గాడ్ ఫాదర్ డైరెక్ట్ సర్కార్. ఆల్ రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఎంత మనకు మనిషి అన్నాక సిట్యుయేషన్ బట్టి ఎదుర్కోవాలి కదా! సౌమ్య గ్రహాలు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తామా? ఎదుర్కోవాలి. కరెక్ట్. కరెక్ట్. సో, మనం ఏం చేస్తామంటే బేసిక్‌గా ఇప్పుడు బాగా పవర్‌ఫుల్ మనిషి ఉన్నాడు. ఒక బాగా పవర్‌ఫుల్ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'బాహుబలి' సినిమా తీసుకోండి. అతను మనం ఏమనం? బాహుబలి. లేకపోతే బాగా హైటు, టాల్‌గా ఉన్నాడనుకోండి. ఆజాన బాహుడు అవును. అంటారు. బాహుడు. అవును. బాహు అంటే షోల్డర్స్. షోల్డర్స్. అంటే షోల్డర్స్ స్ట్రెంత్ ఎవరికైతే ఉంటదో వాడు ఎవరినైనా ఎదుర్కోగలుగుతాడు. ఓహ్! హనుమంతుడున్నాడు. హనుమంతుడు దేవుడు. ఎళ్లారు హిమాలయాలకి. కొండను పట్టుకొచ్చారు. చేత్తోనే పట్టుకొచ్చారు గానీ హ్మ్. షోల్డర్ సపోర్టే కదా! హ్మ్. సో, ఏదైనా మన షోల్డర్‌లోనే ఉంది. షోల్డర్ అంటే ఏంది? మూడో ఇల్లు. పరాక్రమం. పరాక్రమం ఉంటే ఆటోమేటిక్‌గా ధైర్యం వస్తది. మనం కాబట్టి థర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో షోల్డర్. థర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో పరాక్రమం. కాబట్టి మనం షోల్డర్స్‌ని స్ట్రెంథెన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనలో కొంచెం ధైర్యం అనేది థర్డ్ హౌస్ స్ట్రెంథెన్ అయ్యి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఓహ్! సో, మీరు లేడీస్ అయితే 1 కేజీ డంబెల్స్‌తో, మగవాళ్ళైతే 5 కేజీ లేదా 10 కేజీ డంబెల్స్‌తో షోల్డర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. పుషప్స్, పులప్స్ కూడా చేసుకుంటే మంచిది. బాహువుల్ని పటిష్టం చేసుకుంటే శత్రు బాధ నివారణ జరుగుతుందంటున్నారు. శత్రు బాధ నివారణ ప్లస్ మీరు స్ట్రెంథెన్ అవుతారు. ఫస్ట్ ఆంజనేయ స్వామి కటాక్షం కలుగుతుంది. ఆంజనేయ స్వామి కటాక్షం కలిగితే ఎవ్వరు మీ దగ్గరకు కూడా రారు. భయపడతారు. హనుమాన్ చాలీసా చేయండి. పిల్లి కూడా కూలవుతుంది. ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. మనలో మనం ధైర్యం వెతుకున్నంత వరకే. నిజం. సత్యం. మనలో మనం ధైర్యం వెతుకున్నంత వరకే అండి. ఏ రోజైతే మీరు ధైర్యం వెతుక్కుంటారో, లోపల తెచ్చుకుంటారో, ఆ రోజు మీరు పులి,
సింహం. సో కానీ నేనేం చెప్తానంటే, మీరు సరే షోల్డర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆంజనేయ ఆరాధన చేస్తున్నారు, సరే. ఈ లోపల టైం పడతది. అప్పటికప్పుడే రాదు. అవును. ఓకే. హ్మ్. సో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తెచ్చుకోవాలి. ఎవరైనా సమస్య రాగానే ఫస్ట్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్. సర్లే తర్వాత చూసుకుందాం, ఎదుర్కొందాం. ఆ ఎదుర్కొనేది భుజాలు స్ట్రెంథెన్ చేసుకొని ఆంజనేయ ఆరాధన చేసుకుంటే ఓకే. దీని ముందు ఒక గ్యాప్ ఉంటదండి. భయం వేస్తూ ఉంటది. కేర్ ఫ్రీ యాటిట్యూడ్. యాహ్! ప్రపంచంలో కర్మ అయితే ఎవరిని వదలదండి. అవును. కానీ దానికి భయపడకూడదు. అరే! నాది ఇది పోయిందబ్బా, రూ. 1,00,000 మునిగిపోయింది. మా భార్య ఇట్లా అంటుంది. మా నాన్న నా మాట వినట్లేదు. ఇవన్నీ యాక్చువల్‌గా మన మనసులో, మన హృదయంలో పెట్టుకొని తిప్పి, తిప్పి దాన్ని మిక్సీలో మన మనసును మనం నాశనం చేసుకుంటాం. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ కన్నా మన లోపలే చాలా దాన్నేమంటారు? ఆవేశం ఎక్కువైపోయి కింద మీద అయిపోతుంటాం మనిషి. ఇలాంటి వాళ్ళకి భైరవ, కాలభైరవ, మహాకాల్. జై మహాకాల్, కాలభైరవ నమో నమః. కాలభైరవ ఆరాధన చేసుకునే వాడికి కేర్ ఫ్రీ యాటిట్యూడ్ వస్తది. అసలు వాడికి లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాడికి ప్రాబ్లమ్ లాగా ఉండదు. చాలా కూల్‌గా ఫేస్ చేయగలుగుతాడు. చాలామంది చూడండి రోడ్ దాటడానికి చాలా కింద మీద అయిపోతుంటారు. కొందరు అసలు ఏం ఏం తెలియనట్టుగా దాటేస్తూ ఉంటారు సునాయాసంగా. అసలు ఏం భయం ఉండదు ఆళ్ళకి. వాళ్ళు శివ భక్తులు. ఇంకా శివ భక్తుడు 10 టైమ్స్ కాలభైరవ ఆరాధన. ఇక్కడ ఏందంటే పాయింట్, కాలభైరవ ఆరాధన తప్పకుండా చేయాలి. అస్సలు భయం లేకుండా ఏం మాత్రం ఈ నెల నాకు ఎన్ని డబ్బులొచ్చాయి, ఇది, అది, రోడ్డు దాటాలి. ఏ భయం లేకుండా ఏం జరగాలో జరుగుతది. కర్మ వాడికి ఎన్ని దెబ్బలు తగిలినా వాడు ఫీల్ అయిపోడు. లోపల ఆందోళన ఉండదు వాడికి. మిక్సీ తిరగదనమాట. చాలా కూల్‌గా ఉంటాడు. చాలా హ్యాపీగా టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాడు. ఆ జబర్దస్త్, యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. హ్యాపీగా ఆడేదో చిన్న జ్యూస్ తాగుతాడు, చిన్న బిర్యానీ తింటాడు. చాలా కూల్‌గా ఉంటాడు. వాడికి ఇబ్బందులా వస్తే లేదు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవితం అన్నాక ఇబ్బందులా? ఇట్లా ఇబ్బందులు అందరికి ఉండరు కదా! ఇంత కూల్‌గా అంత ఇంత కూల్‌గా ఉండరు. ఉండరు కదా! చిన్న దానికి కదిలిపోతూ ఉంటారు. కదిలిపోతూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు శని 6వ ఇంట్లో ఉంటే కాలభైరవ వాడికి బ్లెస్సింగే అది. కదా! కాళీమాత గాని, శని గాని, రాహు గాని 6వ ఇంట్లో ఉంటే కాళీమాత బ్లెస్సింగు, కాలభైరవ బ్లెస్సింగే అది. ఉంటుందా? ఉంటుంది. విపరీతమైన బ్లెస్సింగ్ ఉంటది. వాళ్ళు భయపడరు అసలు. వాళ్ళు భయపడతారు. మాట్లాడితే ఆడకు భయపడాలి. ఆ రేంజ్‌లో ఉంటారు మనుషులు. అస్సలు భయపడు. మోడీ గారు కూడా 6వ ఇంట్లో రాహు. తెలుసు కదా! అసలు శత్రువే లేడు ఆయనకి. శత్రువు లేడు. ఉన్నా కూడా ఏముంటుంది, ఆయన పనితనం, శత్రువు పనితనం ఏమి ఉండదు. ఆయన ముందు ఏ శత్రువు ఏమీ చేయలేడు. ఇంపాసిబుల్. శత్రువులా ఫీల్ అయిన వాళ్ళు కూడా మనం చూసాం కొన్ని వీడియోలు. వచ్చి హగ్ చేసుకున్నారు అవును. మోదీని. కరెక్ట్. చూసారా? అది. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా హగ్ చేసుకున్నారు ఆయన్ని. అంటే అంత భయం ఉంటది మనిషి. ఒరే అమ్మ మోడీ, అమ్మ వాడేంద్రా, ఈమేంద్రా బాబు, జాగ్రత్తగా ఉండాలిరా నాయనా. నాకు భయం ఎస్టాబ్లిష్ అవుతది. అమ్మో! ఈ మాట్లాడితే మనం అయిపోతాం రా బాబు, పరువు పోద్దిరా, 10 మందిలో ఈ అమ్మాయి మాట్లాడిందా అయిపోతాం. అరే ఈడు కొట్టాడు అనుకో, చాలా గట్టిగా తగులుతారు దెబ్బలు, చాలా గట్టిగా కొడతాడు రా బాబు. చాలా అలా భయపెడితే చాలు, కొట్టక్కర్లేదు. కొట్టక్కర్లేదు. ఆడాలైతే భయపెడతారు, మొగోళ్ళైతే కొడతారు బేసిక్ గా, గొడవలు జరుగుతాయి కాబట్టి. రైట్. సో అయితే బాహువుల్ని మనం ఎంత పటిష్టం చేసుకుంటే శత్రు బాధ నివారణ అంత బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చేసుకోవాలి. దీని ముందు ఫస్ట్ కాలభైరవ చేసుకోవాలి. కాలభైరవుడు. ప్రతి మనిషి ఈ రోజు ఆర్థికంగా అందరికి ఇబ్బందులు ఉన్నాయి. కానీ భయపడుతున్నారు. డబ్బులు వచ్చేస్తే అండి ఒక నెల 2 నెలల తర్వాత ఏదో రకంగా డబ్బులు వస్తాయి. దీని మధ్యలో కృంగిపోతారండి మనిషి, పైన కింద అయిపోతాడు. అది ఏమీ లేకుండా చాలా కూల్‌గా జీవితాన్ని ఏ భయం లేకుండా ఈ శివభక్తులు ఎక్కువ లీడ్ చేస్తూ ఉంటారు. కాలభైరవ, బటుక భైరవ, మహాకాల్ వీళ్ళకి ఆరాధిస్తూ షోల్డర్ స్ట్రెంథెన్ చేస్తూ ఆంజనేయ ఆరాధన చేస్తే భయాన్ని ఎదుర్కోవచ్చు. తర్వాత భయాన్ని, శత్రువుని ఫేస్ చేయొచ్చు. భయపెట్టే వాళ్ళని ఎదుర్కోవచ్చు, వాళ్ళని అధిగమించొచ్చు. 2 స్టేజెస్. మీకు అర్థమైంది కదా? ఒక స్టేజ్ కి కాలభైరవ హెల్ప్ చేస్తే, ఇంకో స్టేజ్ కి ఆంజనేయ స్వామి హెల్ప్ చేస్తాడు. చాలా సింపుల్ అండి. ఒకటి చెప్తాను నేను. రాముడు, శ్రీరామచంద్రుడు రావణుడితో నెక్స్ట్ డే ఫైట్ ఉంది. ఈ రోజు అతను శక్తి ఆరాధన చేస్తారు. మీకు ఐడియా ఉందో లేదో, 108 కమలాలు అతను పూజలో పెడతారు. ఒక కమలం తక్కువ అయిందంటే కన్ను తీయడానికి కూడా రెడీ ఉంటారు అతను. మీకు ఐడియా ఉందో లేదో, ఉండొచ్చు. అంటే అంత భక్తి అంటే చెప్పినటువంటి బాహువుల్ని పటిష్టం చేసుకునే పనిలో ఖచ్చితంగా ఉండి శత్రువుల్ని చాలా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఎవరైతే శత్రువుల రీత్యా బాధపడుతున్నారో వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.